వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రమ్మని పిలుస్తున్న కేటీఆర్, నేను రానంటున్న కేసీఆర్. ఏంటి ఆ కథ? గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త నెరేటివ్ను తెరమీదికి తెస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది డిసెంబర్ నుంచి జనం మెదళ్లలో రిజిస్టర్ అయ్యేలా దాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపై విసిగిపోయారు, కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని చెప్తున్నారు. 2028లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని ఈ లైన్లోనే దాదాపు ప్రతి సమావేశంలో కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని పరిపాలించడం కాంగ్రెస్కు చేత కావడం లేదని, తాము ఓడిపోవడం ఒకందుకు మంచిదే అయిందని, కేసీఆర్ విలువ ప్రజలకు ఇప్పుడు తెలిసి వచ్చిందని, మళ్ళీ ఆయన పాలన రావాలని చెబుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే కేసీఆర్కు తోడు ఆయన బావ హరీష్ రావు కూడా కేసీఆర్ రావాలి, ఆయన పాలన రావాలి అంటూ ప్రజల మధ్య నుంచే పదే పదే పిలుపునిస్తున్నారు. వాళ్ళు అలా అంటున్నా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ను విడిచి బయటకు అడుగు పెట్టడం లేదు సరికదా. అధికారం కోల్పోయి ప్రతిపక్ష నేతగా మారినప్పటి నుంచి ఓ 4-5 సార్లు, అందులో 2 సార్లు అసెంబ్లీకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం జరిగింది. ఓసారి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భం హైదరాబాద్ నందినగర్లో అందుబాటులో ఉండడం జరిగింది. 2.5 ఏండ్ల నుంచి కనీసం సొంత సెగ్మెంట్ గజ్వెల్ ప్రజల దగ్గరకు వెళ్ళి కూడా కలవడం లేదన్న విమర్శలకు కేసీఆర్ మూటగట్టుకున్నారన్న సంగతి జగమెరిగిన సత్యం. కేసీఆర్ రావాలి, ఆయన పాలన కావాలి, చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండు అని కొన్ని రోజులుగా కేటీఆర్ రిపీట్ చేయడం, కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితం కావడం పొలిటికల్ సర్కిల్స్లో ఆ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలోనూ కేటీఆర్ ఇలాంటి కామెంట్లే చేయడం జరిగింది. ఇది కేవలం కేసీఆర్ను పొగడటం కాదని, రాబోయే ఎన్నికల్లో లబ్ధి కోసం వ్యూహాత్మకంగానే ఆ పార్టీని ఎంచుకున్న ఎత్తుగడ అనేది కొందరు పొలిటీషియన్ల వాదన. తెలంగాణ పరిపాలనలో కేసీఆర్ మాత్రమే సమర్థుడన్నట్లుగా, ఆయనే ప్రత్యామ్నాయ నాయకుడన్నట్లుగా మెసేజ్ ఇవ్వడానికి కేటీఆర్ ఈ కామెంట్లు చేస్తున్నారన్నది వారి అభిప్రాయం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ రాజకీయంగా ఎక్కువగా ప్రజల్లో కనిపించడం లేదు. దీంతో ఆయనపై నెలకొన్న ప్రతికూల అభిప్రాయాన్ని మార్చేందుకు కేటీఆర్ చేస్తున్న ప్రయత్నమేనన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బలంగా కొనసాగుతున్నది. పైగా ఇటీవల పార్టీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఏ ధర్నా కార్యక్రమం చేపట్టినా ప్రజలు రావడం లేదు, పార్టీ నాయకులే ఉంటున్నారని బహిరంగంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇలాంటి వాటి నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకే కేటీఆర్, హరీష్ రావు పదే పదే ప్రజలు కేసీఆర్ను కోరుకుంటున్నారని, ప్రజల మైండ్ గేమ్కు తెరతీశారని ప్రత్యర్థులైతే విమర్శిస్తున్న వైనం. కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లు అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ ఇటీవల బీఆర్ఎస్ కొన్ని ధర్నాలు, ప్రదర్శనలు చేసింది, ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఆ పార్టీ నాయకులు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో సైతం మాట్లాడారు. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన కామెంట్ ఆ పార్టీలో అంతర్గత చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. ప్రజలు రావట్లేదని, 100 మంది బీఆర్ఎస్ నాయకులంటే రైతులు 3-4 ఉంటున్నారని, మిలిటెంట్ చర్యలు చేస్తేనే పార్టీకి మైలేజ్ వస్తుందని కామెంట్ చేశారు. ఆ మిలిటెంట్ చర్యలు చేస్తేనే అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను పోలీసులు జైలుకు పంపించిన సంగతి అయితే మనకు తెలుసు. కానీ పార్టీ ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నా జనం నమ్మడం లేదనే మెసేజ్ అయితే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళిందని దీన్ని బట్టి చెప్పవచ్చు. ఒకవైపు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతున్నదంటూ కేటీఆర్ కామెంట్లు చేస్తున్న సమయంలో బాల్కా సుమన్ పార్టీ అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా ఓటములు చవిచూస్తూ నిరాశలో ఉన్న బీఆర్ఎస్ కేడర్లో జోస్ నింపేందుకు కేటీఆర్ కొత్త నెరేటివ్ను ముందుకు తెస్తున్నారనే చర్చ ఆ పార్టీలోనే కాకుండా ప్రత్యర్థి పార్టీలోనూ మొదలైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో అంతకంటే ఘోరమైన ఫలితాలు రావడం బీఆర్ఎస్ క్యాడర్ను డీమోరల్ చేసింది. ఆ తర్వాత 9 మంది ఎమ్మెల్యేలు దూరం కావడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పేలవమైన రిజల్ట్ రావడం, ఇవన్నీ పార్టీ వీక్ అవుతున్నదనే జనరల్ ఒపీనియన్ కేడర్లో ఎస్టాబ్లిష్ అయింది. వీటన్నింటికి మించి అధికారం ఇస్తే సేవ చేస్తా, లేదంటే ఫామ్ హౌస్లోనే పండుకుంటా అంటూ గతంలో కేసీఆర్ కామెంట్ చేసినట్లుగా రెండున్నరేళ్లుగా ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇది కేడర్లో మరింత నిరాశకు దారితీసిందని కూడా చెప్పవచ్చు. నిజంగా ప్రజలకు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగితే ఆల్టర్నేట్ బీఆర్ఎస్ అని చెప్తున్న కేటీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఆయనను ఎందుకు బయటకు రప్పించడం లేదనేదే ప్రశ్నగా మిగిలిపోతున్నది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్లోనే ఎందుకు ఉండిపోతున్నారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. ఇలాంటి ప్రశ్నలు బీఆర్ఎస్ కేడర్లలో బీఆర్ఎస్ కార్యకర్తల్లోనూ కూడా నెలకొన్నాయి. మరి వీటికి సమాధానాలు మాత్రం కేటీఆర్ నుంచి కరువయ్యాయని చెప్పవచ్చు. నిజంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ను కోరుకుంటున్నట్లయితే, దాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పసిగట్టినట్లయితే పార్టీ అధినేతగా ఆయన గుర్తించలేదా? గుర్తించినా ఎందుకు రోడ్డెక్కడం లేదు? ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వడం లేదు? ఇలాంటి ప్రశ్నలు గులాబీ కేడర్లోనే వినిపిస్తున్నాయి. ఇటీవల కేడర్లో ఉత్సాహం నింపడానికి, సర్పై అవగాహన కల్పించడానికి బీఆర్ఎస్ దాదాపు 80 సభలు నిర్వహిస్తే ఒక్కదానికి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాలేదు. కేవలం బామ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే పాల్గొన్నారు. తమను ముందుకు నడిపించాల్సిన పార్టీ అధినేత బయటికి రాకపోవడంపై కార్యకర్తలు చాలా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉంటే మాత్రమే కేసీఆర్ కనిపిస్తారా, లేదంటే ఫామ్ హౌస్లోనే ఉండిపోతారా? ప్రతిపక్షంలో ఉంటే ప్రజలను పట్టించుకోరా? కేడర్లో మాత్రమే కాకుండా ప్రత్యర్థి పార్టీల నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. కేవలం కేడర్లో ఉన్న నిరుత్సాహాన్ని పోగొట్టడానికి, వారిలో జోస్ నింపడానికి హరీష్ రావు, కేసీఆర్ రావాలి, ఆయన పాలన కావాలి అంటూ జనం మధ్య నుంచి వ్యాఖ్యానాలు చేస్తున్నారు తప్ప కేసీఆర్ బయటకు వచ్చేది లేదని గులాబీ నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం.